నమస్తే. నేను మీ యశస్వి భాస్కర్‌రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఉప్పు నుంచి పప్పు వరకు, ధాన్యం నుంచి బియ్యం వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతోంది. సామాన్యుడు కడుపు నిండా అన్నం తినే పరిస్థితి కూడా కనిపించని వాతావరణం ఏర్పడుతోంది. కేవలం 3 నెలల వ్యవధిలోనే కిలో బియ్యం ధర రూ. 75కు చేరింది. 26 కిలోల బస్తా ఏకంగా 1800 నుంచి 2000 వరకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితిలో తీవ్ర వర్షాభావం, మరోవైపు సూపర్ ఎల్నినో ప్రభావంతో ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి ఏకంగా 50% వరకు తగ్గుతుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ధాన్యం మిల్లుల పరిస్థితి ఏంటి? నిల్వ ఉన్న ధాన్యం వాతావరణం పరిస్థితి ఏంటి అనేది చర్చకు వచ్చింది. అంటే మొత్తానికి ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రధానంగా అన్నపూర్ణగా పిలిచే ఉభయ గోదావరి జిల్లాల్లో 50% పైబడే వరి సాగు లేక ధాన్యం దిగుబడి తగ్గిపోయే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రానున్న కాలానికి బియ్యం ధరలు మరింత పెరిగి ఆకాశానికి చేరే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితికి దారితీసిన అంశాలేంటో ఓసారి మనం పరిశీలిద్దాం. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. 3 నెలల కిందట 10 కిలోల బియ్యం రూ. 550 ఉంటే ఇప్పుడు రూ. 70కు చేరింది. 26 కిలోల బస్తా 1300 నుంచి 1800, 2000 వరకు పలుకుతోంది. కిలో బియ్యం బహిరంగ మార్కెట్లో రూ. 70కు చేరడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రత్యేక దుకాణాలు ఈ నెల ఆరంభంలో ప్రారంభించింది. మార్కెట్లలో కిలోకు రూ. 10 తగ్గించి విక్రయానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ దుకాణాలు కూడా 3 ముచ్చటగానే మిగిలాయి. సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ముఖం చాటేశాయి. ఈ పరిస్థితిలో సాగుబడి లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎలాంటి సూచనలు చేశారు, రైతులు ఏమంటున్నారో చూద్దాం. ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, నీటి కొరత ముంచుకొస్తుందని భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వరి సాగు తగ్గించాలని రైతాంగానికి సూచనలు జారీ చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పటికీ సాగు విస్తీర్ణం మాత్రం ఘోరంగా పడిపోయింది. అంటే ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిని కేవలం కాలువల ద్వారా విడుదల చేస్తే వాటిని చెరువులు నింపి తాగునీటికి మాత్రమే వాడాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం. ఈ పరిస్థితుల్లో వరి సాగుకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన 1.29 లక్షల హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 11,422 హెక్టార్లు మాత్రమే సాధించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివరాలు వెల్లడించారు. ఇదిలా ఉంటే వర్షపాతం ఎలా ఉంది, వర్షపాతం లోటు ఎలాంటి పరిస్థితిని రాష్ట్రంలో కల్పించిందనేది ఒకసారి పరిశీలిస్తే నైరుతి ఋతుపవనాల సమయంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతంలో భారీ లోటు నమోదైంది. ఆ వివరాలను చూస్తే జూన్లో -25%, జూలైలో ఏకంగా 69% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ సమయానికి 225.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 104.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. భవిష్యత్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో కూడా ఈ సీజన్లో 844 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉండగా కేవలం 551 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేశారు. అంటే రాబోయే 3 నెలల్లో 35 నుంచి 40% లోటు వర్షపాతం ఉండే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 21 జిల్లాలు వర్షపాతం లోటులో ఉన్నాయి. మొత్తం 688 మండలాల్లో 249 మండలాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. 359 మండలాల్లో వర్షపాత లోటును ఎదుర్కొంటూ ఉంటే కేవలం 78 మండలాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో కూడా నీరు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రాజెక్టుల ద్వారా విడుదల చేసే నీటిని సాగునీటికి కోసం కాకుండా తాగునీటికి మాత్రమే వినియోగించాలనేది రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రత్యేకంగా చేసిన సూచన. అసలు ఆంధ్రప్రదేశ్కు తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పొలిచెంతల ప్రాజెక్టులు పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ నీటి నిల్వల పరిస్థితి ఏమిటి, ఈ నీటిని ఎలా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే నీటిపారుదల శాఖ అధికారులు
చెబుతున్నారో చూద్దాం. కృష్ణా డెల్టాకు సరిపడా నీళ్లు ఇవ్వాలంటే 150 టీఎంసీలు అవసరం. కానీ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తగినంత నీటి నిల్వలు ఉన్నా తాగినీటికి మాత్రమే వాడాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీంతో ఈ సీజన్లో నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పులిచింతలలో ఉన్న 29 టీఎంసీల నీటిని కేవలం తాగునీటికే కేటాయించి రావడంతో ఈ ఏడాది వరి సాగుకు నీళ్లు ఇవ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు కరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ రాష్ట్రం, అది కూడా ఉభయ గోదావరి జిల్లాలు వరి సాగులో అగ్రగామిగా ఉంటాయి. ఆ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఉభయ గోదావరి జిల్లాల్లో సాగు విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏపీలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు ప్రధాన వరి సాగు ప్రాంతాలు. ఏటా సాధారణంగా 15 నుంచి 16 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగి 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా అంటే ఎల్నినో ప్రభావం కారణంగా వరి సాగు గణనీయంగా తగ్గిపోతోంది. అంటే కోస్తాలో సాగు పడిపోయిందనే వివరాలు కూడా అధికారికంగా వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాలోనే సాధారణంగా 4 నుంచి 5 లక్షల హెక్టార్లలో వరి సాగు జరగాల్సి ఉండగా నీటి కొరత వల్ల అది సగానికి పైగా పడిపోయింది. ప్రాజెక్టుల కింద సాగు తగ్గడంతో రైతులు కేవలం బోరు బావుల కిందనే పరిమితంగా సాగు చేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది వరి సాగు దిగుబడి 50% మేర, అంటే 35 నుంచి 40 లక్షల టన్నులకు తగ్గే ప్రమాదం ఉందనేది నిపుణుల అంచనా. ఉదాహరణకు ఏలూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,16,655 ఎకరాలు కాగా 1,87,905 ఎకరాలకు మాత్రమే సరిపోయేలా 8,945 ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉంది. మిగిలిన 28.750 ఎకరాల్లో నేరుగా విత్తనాలు నాటుతారు. ఈ ఏడాది ఏలూరు జిల్లాలో 5,62,123 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సూపర్ ఎల్నినో ప్రభావం, సేద్యపు నీరు లేకపోవడం వల్ల ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడింది. దీంతో ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా అండగా ఉన్న గోదావరి జిల్లాల్లోనే ఈ పరిస్థితి ఉండడం వల్ల వరి దిగుబడి గణనీయంగా, అంటే 50% పైబడే తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం భవిష్యత్తులో మరింత ఉధృతమై బియ్యం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాల్లో ధాన్యం మిల్లులు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయో అక్కడ పరిశీలిద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో వరి సాగు దిగుబడి తగ్గడంతో రాష్ట్రంలోని వేలాది రైసు మిల్లులకు సరిపడా ధాన్యం దొరకక సగం మిల్లులు మూతపడే దిశగా పయనిస్తున్నాయి. మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుంది. మరోవైపు బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి, స్థానిక అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు బియ్యం, ధాన్యం రవాణాపై ప్రత్యేక తనిఖీకి ఆంక్షలు విధించింది. అంటే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ధాన్యం తరలించకుండా ఆంక్షలు విధిస్తోంది. ఆ కోవలో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ వాటిని అవసరాలకు తీర్చడానికి విధంగా ఇతర జిల్లాలకు తరలించే అవకాశం లేదనేది వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం. ఈ పరిస్థితిలో ప్రస్తుత వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావం కారణంగా వరి సాగు గణనీయంగా తగ్గడం వల్ల రానున్న కాలంలో బియ్యం కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కంట్రోల్ ధరలకు బియ్యం విక్రయించే కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు రైతు బజార్లలో కూడా సమృద్ధిగా బియ్యం నిల్వలు ఉంచుకుంటే సామాన్యుడికి ఒక్క పూట అన్నం తినడం కూడా భారంగానే మారే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావం. అలాగే సేద్యపు నీటి ప్రాజెక్టులు, ప్రధాన డ్యాంలలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ ఆ నీటిని వ్యవసాయ అవసరాలకు కాకుండా కేవలం తాగునీటికి మాత్రమే వాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో వరి సాగు దిగుబడి గణనీయంగా పడిపోతుంది. రానున్న కాలంలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్రంలోని వ్యవసాయ రంగ పరిస్థితి. ప్రధానంగా వరి సాగు చేయవద్దనే రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన సూచనలతో చాలా మేరకు ఇప్పటికే నార్లు పోసిన మడుల్లో నారు ఎండిపోతుంటే నాట్లు వేసే పరిస్థితి లేక వ్యవసాయ బావులు లేదా బోర్ల కింద మాత్రమే సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో వరి ధాన్యం దిగుబడి అధికంగా తగ్గిపోయే ప్రమాద ఘంటికలు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి.
రానున్న కాలంలో ఈ పరిస్థితి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది కూడా చర్చకు ఆస్కారం కల్పించింది. ప్రత్యామ్నాయంగా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు లేదా సబ్సిడీ ధరకు బియ్యం విక్రయిస్తే మినహా పరిస్థితి చక్కబడే వాతావరణం కనిపించడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో వరి ధాన్యం అధికంగా అంటే 50% దిగుబడి తగ్గడానికి దారితీసిన పరిస్థితి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన కథనం కోసం చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.